జనాభాను 65 నుంచి 70% ఉన్న బీసీ ఎస్సీ జనాభాలకి ఈనాడు మనం న్యాయం చేయలేకపోతున్నాం. వాళ్ళు అభివృద్ధి పథంలో రాలేకపోతున్నారు. వాళ్లలో కూడా గుప్పెడు మందే ఇవాళ అధికారం చెలాయిస్తున్నారు. మరి ఎస్సీ రిజర్వేషన్లు ఏవో ఉన్నాయి, బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఏమున్నాయి? ఎవరికి ఉన్నాయి? ఎవరికి నోరు ఎక్కువ ఉంటే, ఎవరికి మాట ఎక్కువ ఉంటే, ఎవరికి డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళకే ఉన్నాయి. మళ్ళా బీసీ రిజర్వేషన్ అంటే గవ్వే 4 కుటుంబాల వాళ్ళు ఉంటారు. మళ్ళా ఎస్సీ రిజర్వ్ అంటే గవ్వే 4 కుటుంబాలు ఉంటాయి. కొత్త వాళ్ళకి మళ్ళీ అవకాశం ఎక్కడ రాణిస్తామా? రానియం. ఈ రిజర్వేషన్లలో ఏదైతే రాజకీయమైన రిజర్వేషన్లు అనుభవించి అధికారంలో ఉండడానికి అలవాటు పడ్డ కుటుంబాలు వాళ్ళు వాళ్ళ కులాలలోనే ఇతరులను ఎదగనీయకుండా చేస్తున్న మాట వాస్తవం కాదా? దాని గురించి ఎవడన్నా మాట్లాడేవాడున్నాడా? ఇవాళ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ పద్ధతిని ఎంత దుర్మార్గంగా వాడినారు. ఇవాళ మనం వార్తలు కనుక చూస్తుంటే, పత్రికలలో చూస్తుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే ఆనాడున్న ఎస్సీల జనాభా ఎంత, ఆనాడున్న బీసీల జనాభా ఎంత, ఆనాడున్న ఎఫ్సీల జనాభా ఎంత, ఆ ప్రాతిపదిక మీద రిజర్వేషన్లను కేటాయిస్తే ఎస్సీలు లేని గ్రామ పంచాయతీలలో ఎస్సీలకు రిజర్వేషన్ అయింది. బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చినారు. తర్వాత రకరకాల అవకతవకలతోని రిజర్వేషన్ పాలసీని సర్వనాశనం చేసినాడు.